కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వర గారు, మనకు తెలిసిందే తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు అనేది వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో భవిష్యత్తు కార్యాచరణ కంటే కూడా ఒక రకంగా పండుగలాగా వాతావరణంలో వాళ్ళు జరుపుకుంటుంటారు ప్రతి సంవత్సరం దానికి సంబంధించినటువంటి విషయం. కాకపోతే ఈసారి మహానాడు నెల్లూరులో పెట్టాలనుకున్నారు. మోడీ పిలుపు మేరకు ఖర్చులు తగ్గించుకోవాలని ఈ విధంగా వర్చువల్గా పెట్టుకున్నారు. కాబట్టి ఇది ఈరోజు దాదాపుగా సక్సెస్ అయింది అనే విషయంలో అది వాళ్ళకి సంబంధించిన పండుగ, వాళ్ళు ఎలాగో జరుపుకుంటారు. దాంట్లో సక్సెస్ అనేది కామనేక. సక్సెస్ కావట్లేదా అనేది దానికంటే కూడా ఒక రకంగా వాళ్ళు అనుకున్నది చేశారు, పండుగలా జరుపుకున్నారు. అయితే ఈ జరిగినటువంటి ఏదైతే మహానాడు సందర్భంగా జరిగినటువంటి విషయంలో ఆ కొత్త జరిగిన ఉత్సాహమో మళ్ళీ ఏమో తెలియదు, కానీ ఇటుపక్క ప్రతిపక్షం కూడా ఇదే రోజు రియాక్ట్ అవ్వటం ఇప్పుడు వార్తలో నిలిచింది. ఎందుకంటే జూన్ 4 నుంచి కూడా ఒక కొత్త ప్రణాళిక తీసుకొస్తున్నాం, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం, కొత్త జోష్తో రాబోతున్నాం అంటూ కూడా ఇటు ప్రతిపక్ష వైసీపీ కూడా ఏదో రోజు చేయటం వెనుక అసలు అర్థం ఏంటి? వాస్తవంగా మహానాడుకు సంబంధించిన కార్యక్రమాలు చూసి ఏదో జరుగుతుందన్నటువంటి అంశమా, లేకపోతే పార్టీలు ఇదే విధంగా ఎంతసేపటికి సోషల్ మీడియా కానివ్వండి, అధికార పార్టీ టీడీపీ కాబట్టి కనబడుతున్న జోష్ని బట్టి ప్యాడర్లు ఏమన్నా వైసీపీ క్యాడర్లు ఏమన్నా నిరుత్సాహం ఉంటారు కాబట్టి వాళ్ళు జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారా? ఓవరాల్గా ఏమంటారు? ప్రతి ఏటా మహానాడు జరుపుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ కావచ్చు, లేకపోతే రాజకీయ సమీకరణ ఏదైనా పెట్టుకోవచ్చు. అది అధికారంలో ఉన్నప్పుడు చేశారు, అధికారంలో లేనప్పుడు కూడా దాన్ని నిర్వహించారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే కేంద్రీకరణ అనేటువంటిది మహానాడు మీద ఉంటది. ఏమిటి అంటే, ఇప్పుడు 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు కనుక ఈ 2 సంవత్సరాలలో వారు చేసినటువంటి వాగ్దానాలు ఏమిటి, ఏ మేరకు అమలు జరిపారు అనేటువంటిది ప్రధానంగా చర్చకు వస్తుంది. అందువల్ల ఇంకా మహానాడు ముగియలేదు కనుక చివరి సమావేశంలో మరి ఏ విధమైనటువంటి తీర్మానాలు కానీ, లేకపోతే రాజకీయ దశ నిర్దేశం కానీ ఏం చేస్తారు ఏంటనేటువంటిది అది పూర్తిగా తెలియకుండా అది సక్సెస్ అయిందా లేకపోతే మరొక అనేటువంటిది వ్యాఖ్యానించడం సమంజసం కాదు. ఎందుకంటే ఏదైనా ఒక బ్రహ్మాండమైనటువంటి సభలు జరుపుకునేటువంటిది కాకుండా ఇప్పుడు మీరు అన్నట్టుగా పొదుపు కార్యక్రమంలో భాగంగా ఒక పరిమితమైనటువంటి సంఖ్యలో వాళ్ళందరినీ కూడా పిలిచారనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని అంతిమంగా ఏమి సందేశం ఇస్తారు 2026 మహానాడు అనేటువంటిది ముగిసిన తర్వాత మాత్రమే దాన్ని మంచి చెడులు మాట్లాడుకోవచ్చు. అయితే మరి ఈ లోపల మాట్లాడుకోవడానికి ఏమి లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. వారు చేసినటువంటి సూపర్ 6 అమలు జరపడానికి ఏ విధమైనటువంటి ఆప్షన్లు పెట్టున్నారు, కొన్నిటిని గురించి అసలు ఎక్కడ నాయకులు ప్రస్తావన కూడా చేయడం లేదు. నేను నిలదీస్తాను, ఎవరినైనా నిలదీస్తాను అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలదీసినటువంటి దాఖలాలు లేవు. రెండోది, మరి అది అదృష్టకం కావచ్చు, అదేమి పథకం ప్రకారం చేశారని లేకపోతే ఇంకోటని నేనైతే అనట్లేదు. కానీ సరిగ్గా మహానాడికి ముందు రాష్ట్ర ప్రభుత్వంలో అంటే పుష్కరాల యంత్రాంగం పనితీరు గురించి ఆయన వెల్లడించినటువంటి అసంతృప్తి, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎవరి మీద అసంతృప్తి? అధికార యంత్రాంగం మీదనా, లేకపోతే ప్రభుత్వం మీదనా, లేకపోతే తన మీకే అసంతృప్తి అనేటువంటి అంశాలు కూడా వస్తాయి. రెండోసారి రాజమండ్రిలో జనసేన నాయకుడు చేసినటువంటి కామెంట్స్ కూడా రాష్ట్రంలో వివాదం. ఇక మూడో అంశం మీరు చెప్పినటువంటి వైసీపీ 4వ తారీఖు నుంచి వీధుల్లోకి వస్తానని చెప్తా ఉంది. ఏ రూపంలో వస్తారు ఏమిటనేటువంటిది అది కూడా చూడాలి. అయితే ఆ ప్రకటన కొత్తదేమీ కాదు. గతంలోనే వాళ్ళు మేము మీకు ఇంకా ప్రతిరోజు సినిమా చూపిస్తాము అని చెప్పేసి, అంటే 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రతిరోజు మీకు సినిమా చూపిస్తామనేటువంటి కామెంట్ ని కొద్ది నెలల క్రితమే చేశారు. అప్పుడు ఏ విధమైనటువంటి తేదీలు కానీ కార్యక్రమం కానీ ప్రకటించలేదు. అందువల్ల ఇప్పుడు మరి అటువంటి సందర్భం లేకపోతే అవకాశం, సమయం ఏదైనా కావచ్చు వచ్చిందని బహుశా వైసీపీ భావిస్తా ఉందా? ఎందుకంటే ప్రభుత్వం సూపర్ 6 ని
అమలు జరపడంలో తలెత్తినటువంటి సమస్యలు, వాటిని ఆయుధాలుగా చేసుకొని వైసీపీ ఏ విధమైనటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలకు లేకపోతే రాజకీయ దాడులకి పాల్పడుతుంది ఏమిటి అనేటువంటిది చూడాల్సింది. రెండోది, తెలుగుదేశం పార్టీ లేదా 3 పార్టీల కూటమికి చుట్టుముడుతున్నటువంటి సమస్యలు కూడా సంక్లిష్టంగానే ఉన్నాయి. అందువల్ల మరి అది మద్యం కేసు కావచ్చు, లేకపోతే లడ్డు కేసు కావచ్చు, లేకపోతే డాలర్ల కుంభకోణం, ఇటువంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. అవేవి ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. తాజాగా చిన్నప్పన్న దగ్గర దొరికినటువంటి అక్రమ ఆస్తులు, ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే వాటన్నిటిని రుజువు చేయలేకపోయేట్లయితే ఆ రుజువు చేయడం అంటే ఏదో దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగితే లేదా కోర్టుల్లో అవి నలిగితే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే రేపు వచ్చే ఎన్నికల నాటికి అవి పరిష్కారం కాకపోయేట్లయితే వాటినే అస్త్రాలుగా చేసుకొని వైసీపీ ప్రచారంలోకి దిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుకని ఇవన్నీ కూడా ఒక విధంగా హీట్ ఎక్కించేటువంటి పరిణామాలుగానే నేనైతే చూస్తున్నా. రెండోది, పవన్ కళ్యాణ్ గారు కూడా చేసినటువంటి ఒక పరోక్షమైనటువంటి హెచ్చరిక ఏమిటి, తన పార్టీ కార్యకర్తలకి లేదా తన పార్టీ ప్రయోజనాలకి ఎక్కడైనా హాని జరిగేట్లయితే తాను సహించేది లేదు, చూస్తూ ఊరుకోనని కూడా ఆయన కామెంట్ చేసినటువంటిది మనం చూసాం. అందుకని ఇవి ఏ రూపం తీసుకుంటాయి ఏమిటనేటువంటిది ఇప్పటికిప్పుడైతే మనం చెప్పలేం, కానీ సమస్యలు అయితే మాత్రం ప్రారంభమయ్యాయి అనేది నా అభిప్రాయం.